నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్. ముందుగా వంకాయ శనగపప్పు మీల్ మేకర్తో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఒక 4 పెద్ద సైజు టమాటాలు 4 తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. టమాటా ప్యూరిగా. దీంట్లో నేను ఉల్లిపాయలు వేయట్లేదు. కొంచెం 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా జ్యూస్ని దాంట్లో వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి తేలేదాకా వేయించుకొని అప్పుడు మనం ముందుగా శనగపప్పు అయితే అరగంట ముందుగా నానబెట్టుకున్నాం. మీల్ మేకర్ ఏమో వేడి నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగేసుకున్నాం. మీల్ మేకరు శనగపప్పు వంకాయ అన్నమాట కర్రీ. ఉల్లిపాయలు వేయకుండా చేస్తున్నాను. టమాటా పేస్ట్ వేగిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మీల్ మేకర్, శనగపప్పు, నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు 2 కలిపేసి దాంట్లో వేసేసుకుని వంకాయ ముక్కలు కూడా దాంట్లో వేసుకుని టేస్ట్కి తగ్గ సాల్ట్, కారం. 1/2 కేజీ వంకాయలకి నేను ఒక 2 స్పూన్లు శనగపప్పు, ఒక చిన్న కప్పుతో కప్పుడు మీల్ మేకర్ వేసాను. 2 స్పూన్లు కారం, టేస్ట్కి తగ్గ సాల్ట్, కొంచెం పసుపు వేసుకుని బాగా కలిపేసుకుని మగ్గబెట్టుకోవాలి. వంకాయలు బాగా మగ్గిన తర్వాత మగ్గుతున్నాయి బాగానే. మరొకసారి కలుపుకొని చూసుకుని అప్పుడు మనం ఉడకనంత సరిపడా వాటర్ పోసుకుని దగ్గరికి ఉడకనివ్వాలి. ఉల్లిపాయ ఎందుకు వేయట్లేదంటే నేను మా ఇంట్లో స్వామి మాల వేసుకున్నారు కనుక ఉల్లిపాయ అది తినకూడదు కనుక వేయట్లేదన్నమాట. గ్రేవీకి సరిపడ్డ వాటర్ పోసుకుని దగ్గరికి అయ్యేదాకా ఉడకనిచ్చి దింపేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే వంకాయ మీల్ మేకర్ శనగపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా పెట్టాం, మీ అందరి సపోర్ట్ ఉంటేనే మేము ఎదగలుగుతాను. నేను మీరందరూ సపోర్ట్ చేసి సబ్స్క్రైబర్స్ పెరిగి నాకు అని అయితే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చాకప్పుడు నేను మీ ముందుకు వస్తాను. అని మీరందరూ ఇలాగ ఆదరించి వెంటనే ఉంటారని ఆశిస్తున్నాను. ఉడికిపోయింది కూర. బాగా దగ్గరికి అయిపోయింది. మనం కలుపుకునేందుకు ఎలా కావాలనుకుంటే కొంచెం గ్రేవీ ఉండగా ఆపేసుకోండి. ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఉల్లిపాయ లేకపోయినా టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు కావాలితే కొంచెం మసాలా కూడా వేసుకోవచ్చు, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. దాంట్లో అయిపోయింది కూర.